హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి బజ్జీలను అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. రొటీన్గా చేసుకునే బజ్జీల కంటే ఈ రోజు కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఉండేటువంటి ఈ బజ్జీలని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా మీరు పన్నీర్ని తీసుకోండి. మీరు ఈ పన్నీర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వీలైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, లేదంటే సూపర్ మార్కెట్లో నుండైనా తెచ్చుకున్నా పర్వాలేదు. ఇలా నేను మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఇలా పన్నీర్ని తీసుకొని మీరు మీకు నచ్చిన విధంగా షేప్లో పన్నీర్ పీసెస్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు పన్నీర్ పీసెస్ని అయితే తీసుకోండి. మీ పిల్లలకు ఏ విధమైనటువంటి షేప్స్ ఇలా నచ్చుతాయి కదా, యాపిల్ షేప్, మ్యాంగో షేప్, ఇలా మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు కంప్లీట్గా పీసెస్గా కట్ చేసుకోండి. మరీ సన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు తీసుకున్నటువంటి పన్నీర్ని మొత్తాన్నిగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా మీరు పన్నీర్ని అయితే పూర్తిగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మీరు పన్నీర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికోసం మనం ముందుగా వేరొక బౌల్ని అయితే తీసుకోండి. వేరొక బౌల్లో మీరు బేసన్ ఫ్లోర్ని, రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. ఇలా నేనైతే 2 కప్పుల బేసన్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఇలా మీరు బేసన్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత అంతే క్వాంటిటీలో రైస్ ఫ్లోర్ని కూడా మీరు తీసుకోండి. ఇలా రైస్ ఫ్లోర్ని తీసుకున్న తర్వాత దానికి రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది, రెడ్ చిల్లీ పౌడర్ అనేది అయితే వేసుకోండి. మనకి రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్ రెండు కలిపి మనకు 1/2 kg వరకు అయితే అవుతుంది. ఈ 1/2 kg వరకు ఫ్లోర్కి మనం ఈ జీలకర్రని మాత్రం మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఓమని అయితే మనం తీసుకోవాలి. రెండింటిని ఇలా మరీ పేస్ట్లా అవసరం ఏం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మీరు చక్కగా చేసుకున్న తర్వాత ఇందులో ఈ ఫ్లోర్లో మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్లో వీటన్నింటినీ వేసిన తర్వాత మనం చక్కగా వీటన్నింటికి మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే అన్ని సరిపడగా మనకు టేస్ట్ అనేది అయితే వస్తుంది. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటంటే జీలకర్రనే. ఈ జీలకర్రతోనే మనకు టేస్ట్ అనేది అయితే వస్తుంది. తప్పకుండా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఓమన్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు సరిపడంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని మాత్రం పూర్తిగా ఒకేసారి యాడ్ చేయకండి. ఇలా యాడ్ చేస్తే కనుక మీకు ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఉండండి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా పిండి అనేది అయితే కలుస్తుంది. చూసారుగా, పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా ఇలా కలిసిపోయింది. ఇలా మీరు పూర్తిగా పిండిని అయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ అయితే ఉంటాయి కదా, ఆ పన్నీర్ పీసెస్ అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు పన్నీర్ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలుపుకోండి. మనకి ఈ పిండిలో ఈ పన్నీర్ పీసెస్ అనేటివి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అయితే పూర్తిగా మీరు నెమ్మదిగా కలుపుకోండి. ఎందుకంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకొని ఇలా మీరు నెమ్మదిగానే వేస్తూ ఉండాలి. ఎందుకంటే పన్నీర్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా వేస్తూ ఉండాలి. చూసారుగా ఎలా ఉందో? ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అయిన తర్వాతనే మనం వేసుకుంటే చక్కగా ఈ బజ్జీలు అనేటివి మనకు వచ్చేస్తాయి. ఈ పన్నీర్ పకోడీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక మనకు పన్నీర్ పకోడీ అనేది పూర్తిగా ప్రిపేర్ అయిపోయినట్టే. మనకు పన్నీర్ అనేది కాస్త నెమ్మదిగానే ఫ్రై అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం ఈ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఎలా ఉన్నాయో? చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ పకోడీ అనేది మనకు టమాటో సాస్‌తో తింటే గనక చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది. మనకి ఈ పన్నీర్ పకోడీ అనేది మాత్రం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వెంటనే మాత్రం తీయకండి. మనం వెంటనే ఈ పకోడీ అనేది వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదు. కదిపినామంటే సరిగ్గా మనకు ఉడకకుండా ఉంటుంది. మనకు ఇది కాసేపయ్యాక మినిమమ్ 2 ఆర్ 3 మినిట్స్ అలాగే ఉంచితే వాటికవే మనకు పైనకి వచ్చేస్తాయి. ఇలా మనకు పైనకి వచ్చేసాయంటే మనకు చక్కగా ఉడికిపోతున్నాయని అర్థం. ఇలా మీరు పన్నీర్ పకోడీ అనేది పైనకి వచ్చే వరకు మనం కదపకుండా ఉంటే కంప్లీట్‌గా మనకు ఫ్రై అయిపోయినట్టే. చూసారుగా? ఇలా మనం చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి. పన్నీర్ అనేది కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం ఇందులోనే ఉంచాలి. ఇది టమాటో తింటే కనుక చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. టమాటో సాస్ కాకుండా మనకు పుదీనా చట్నీ వేసుకున్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది వేసుకున్నా ఈ పన్నీర్ పకోడీ అనేది చాలా టేస్ట్‌గా అయితే వస్తుంది. మనకు ఈ పన్నీర్ పకోడీ అనేది పూర్తిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు పన్నీర్ పకోడీ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు మాత్రమే వీటిని మనం సర్వ్ చేసుకొని తినేయాలి. లేదంటే సరిగ్గా ఉడకకుండా టేస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇలా మీరు పూర్తిగా ఉడికించుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మీరు సర్వ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే పన్నీర్ అండ్ పకోడీస్ సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మా ఛానల్‌ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.